యుద్ధాన్ని కొత్త రకంగా చేయడంలో నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందులే ఉంటారు. నిన్నగాక మొన్న హిందువుల మీద అరాచకాన్ని సృష్టించిన బంగ్లాదేశ్ని ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టి కోలుకోలేకుండా చేసిండు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, భారతదేశంలో ఉన్న కొంతమంది దుర్మార్గులు హిందువులను ఊచకొత్త పోసినందుకు వాళ్ళ మీద ఏ చర్య తీసుకుంటారనేది నేను ఆఖరిలో చెప్తాను. ఇక మూడవది, పాకిస్తాన్ టెర్రరిస్టులు, ప్రేరేపిత టెర్రరిస్టులు పహల్గాంలో దుశ్చర్యకు పాల్పడి 28 మందిని కిరాతకంగా చంపి మోదీ గారిని సవాల్ చేశారు. ఇప్పుడు ఆయన తక్షణం తీసుకున్న అద్భుతమైన పరిష్కార మార్గం ఏంటంటే పాకిస్తాన్ నదీ జలాలని ఆపేసిండు, వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బగొట్టాలని ఒక పథకం ప్రకారం ముందుకు అడుగేస్తున్నాడు. సో అది ఎట్లాగో ఆయన చేస్తాడు. తర్వాత పాకిస్తాన్ అడుక్క తినేటట్టు చేయకపోతే ఆయన పేరు నరేంద్ర మోడీ కాదు. ఇంకా లాస్ట్కి ఇవి పక్క దేశాల గురించి. మరి భారతదేశంలోనే ఉంటూ భారత సంస్కృతిని పాటిస్తున్న, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులను ఊచకోతకు వచ్చిన పశ్చిమ బెంగాల్లోని దుర్మార్గపు రాక్షసులని ఆయన ఎట్లా దెబ్బ కొడతారన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది భారతదేశం లోపల ఉండి భారతదేశం గాలి పీలుస్తూ నీరు తాగుతూ ఇక్కడ బతుకుతున్న ఈ దుర్మార్గులని ఆయన ఏం చేస్తారన్నది మనం వేచి చూడాలి. వాళ్ళిద్దరు పని పట్టిన తర్వాత ఇప్పుడు మూడవది నెక్స్ట్ స్టెప్ ఈ వీళ్ళ మీదనే ఆయన అస్త్రం ప్రయోగించబోతున్నారనేది వాస్తవం. ఇందులో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, రక్తం చిందించాల్సిన అవసరం లేదు. కేవలం నరేంద్ర మోడీ గారిని మనం హక్కున చేర్చుకుంటే చాలు, ఆయనకు మనం సపోర్ట్ చేస్తే చాలు. జై భారత్.